నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మొన్న మోందా తుఫాన్ ప్రభావంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 56వ డివిజన్ గోపాలపురం ఊరా చెరువుకట్టు తెగిపోవడంతో వివేక్ నగర్ కాలనీ ముంపుకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో గృహోపకరణాలు దెబ్బతినగా కాలనీ శాశ్వత పరిష్కారం దిశగా రిటైనింగ్ వాల్ కోసం 4 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసినందుకు గాను కాలనీ వాసులు సన్మాన సభ ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారికి, అలాగే వేదిక మీద ఉన్న సోదరులు, వివిధ హోదాల్లో ఉన్న అందరికి కూడా, మా డివిజన్ అధ్యక్షులు హరిబాబు గారికి, అలాగే మీసాల రమేష్ అన్న గారికి, హర్షవర్ధన్ గారికి, మా తుపాకుల దశరథన్ గారు వారికి, ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్ర గారికి, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అనిత గారికి, మరి సీనియర్ శ్రీ బియగాని యాదగిరి అన్న గారికి, ఐఎన్టీసీ చైర్మన్ సుదర్శన్ అన్న గారికి, ఇంకా 2 డి సుదర్శన్ గారికి, హర్షవర్ధన్ గారికి, మరి కాలనీవాసుల అమ్మలకు, చెల్లెమ్మలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా ఈరోజు అందరూ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నారు. మీ అందరికీ ఇది ప్రభుత్వం చేయవలసిన పనులు. ఇది యాక్చువల్గా ఏదైతే ఈ కాలనీ ఎప్పుడైతే రూపొందించబడ్డదో అప్పటి నుండి ఈ యొక్క సమస్య ఉండే. మరి దీనిపైన మీసాల రమేష్ గారు, తర్వాత తుపాకుల దశరథం గారు ఒక కమిటీ వేసి, నేను డీసీపీగా ఉన్నప్పుడు, ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు కూడా దీనిపైన నా దగ్గరికి వచ్చింది. ఇది అన్యాక్రాంతం అవుతుంది, ఈ కాలనీ ఈ చెరువును, గోపాల్పూర్ పెద్ద చెరువును కాపాడాల్సిన బాధ్యత ఉంది అని ఎన్నో ఫిర్యాదులు పట్టుకొని వచ్చిండ్రు. మరి అప్పుడు నేను ఎస్ఐ యూనివర్సిటీ ఉన్నప్పుడు కాంతే మరి నాన్నగారు, పూర్ణచంద్ర నాన్నగారు కూడా ఎన్నో సందర్భాలలో చెరువు పైన మాట్లాడడం జరిగింది. కానీ రెవెన్యూకు పోలీసుకు తేడా ఏంటంటే, రెవెన్యూ చేయవలసిన పనులు రెవెన్యూ ఆ బాధ్యతలు చేసే దశరథం గారు చెప్పినట్టుగా ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండకపోవచ్చేమని నేను భావిస్తున్నాను. మరి నేను ఎస్ఐగా ఇద్దరం చేసినాం. రామస్వామి గారు నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు వారు కొనుక్కున్నప్పుడు నన్ను కూడా కొనుక్కోమన్నాడు. కానీ నేనేమన్నా అన్నకి తుప్పలలో ఏం కొనుక్కుంటా, నాకు నక్సలెట్ల భయం ఉన్నది. కానీ ఈరోజు మీరందరూ చూసిండ్రు, తుపాకీ కంటే చాలా విలువైంది ఓటు హక్కు. భారత రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన తూట ఏదైతుందో ఇవాళ చూసినాం. ప్రజా సమక్షంలోకి అందరు వచ్చేసింది. సో అది ఎప్పటికైనా కూడా ఇప్పుడు అన్ని దేశాలలో యుద్ధ వాతావరణం వచ్చింది. కానీ యుద్ధం దానికి పరిష్కారం కాదు, శాంతి మార్గమే దానికి పరిష్కారం అని చెప్పిన గొప్ప మహానీయుడు మహాత్మా గాంధీ. మన సూక్తితో ముందుకు పోతుంది భారతదేశం. మరి ఈరోజు చూస్తే అన్ని దేశాలలో ఒక భయంకరమైన యుద్ధ వాతావరణ వచ్చింది. 100% ప్రజల సమక్షంలో ఏ సమస్యలు ఉన్నా కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. మరి మన కాలనీ విషయాలలో నేను పలుమార్లు మున్సిపల్ 2 మీటింగ్స్ అయినాయి, నేను వచ్చినప్పటి 2-3 అయినాయి. అందులో కొట్లాడుతున్నా. ఎందుకంటే మెర్జ్డ్ విలేజెస్ ఇవన్నీ కూడా మెర్జ్డ్ గ్రామ ప్రధాన కారణం గోపాల్పూర్, భీమారం, హసన్పర్తి, ఇట్లా అన్ని చుట్టుపక్కల ఉన్న అన్నీ కూడా మెర్జ్డ్ విలేజెస్. దానికి ఒక యాక్ట్ ఉంది. అప్పటి వరకు ఎవరు దాని మీద దృష్టి సారించాలి. మరి పోయిన పాలకులు లేక మేబీ మన తప్పిదం కూడా ఉంటుంది. మీరు కూడా దానిపైన మున్సిపల్ యాక్ట్ చూసకపోయి ఉంటారు. మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా మీరు అందరు ట్యాక్స్ పేయర్స్. దానిపైన నేను కొట్లాడి 1/3 ఇవ్వవలసిన బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంటుంది. 1/3 అంటే 1/3 భాగం మన మెర్జ్డ్ విలేజెస్కి ఇవ్వాలి. అంటే మున్సిపాలిటీ వచ్చే రెవెన్యూ జనరేట్ అయ్యేది. రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? స్టాంప్ డ్యూటీ దారిలో మన దగ్గరనే ఎక్కువ కలెక్ట్ అవుతుంది. మెర్జ్డ్ విలేజ్లో ఆల్రెడీ డెవలప్ సిటీలో హన్మకొండ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, మిగతా కాలనీలన్నీ కూడా అవన్నీ డెవలప్డ్. వాళ్ళు ఓన్లీ హౌస్ ట్యాక్స్ కడతారు. బట్ వేరైజ్ మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ కడుతుంటాం, తర్వాత వివిధ స్టాంప్ డ్యూటీస్ కడుతుంటాం. వీటన్నిటి మీద కూడా ఏదైనా కూడా యాజ్ పర్ యాక్ట్ 1/3 మనకి ఇవ్వాలి. నేను ఎప్పుడు కూడా అదే కొట్లాడుతున్నా. దాని భాగంగానే ఈరోజు 56 డివిజన్కి ఎక్కువ నిధులు వచ్చినాయి. 100% ఇంకా ఎక్కువ తెస్తాయి. నా కాన్సెప్ట్ ఒకటే, భారత రాజ్యాంగం ప్రకారంగా అంబేద్కర్ ఇచ్చిన
ఆశీర్వాదంతో ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో రాజ్యసభకు మన పార్లమెంట్కి అసెంబ్లీకి పోయినాం. పార్లమెంట్లో అయినా కూడా, అసెంబ్లీ అయినా కూడా, ఎక్కడైనా కూడా ఒకటే నినాదం, బహుశా మీరందరూ ఎక్కివేసి సంతోషపడతాం. ఉచితాలు వద్దు మనకు. ఎడ్యుకేషన్, మెడిసిన్, మెడికేషన్ అండ్ ఎడ్యుకేషన్ ప్రభుత్వాలు కానీ ఉచితంగా ఇస్తే ఈ బాధలు ఉన్నాయని నేను భావిస్తాను. నగరాలు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతాయి. ఈ యొక్క కాన్సెప్ట్ రావాలని నేను అందరినీ కోరుకుంటున్నాను.